శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ మన వీడియోను చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం మార్చ్ 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా, అంటే 9th to 15th మార్చ్ 2025లో ఈ వారం రోజులు గ్రహ ప్రభావం ఎలా ఉంటుంది, 12 రాశుల మీద ఎలా ఉండబోతోంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందర మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే చాలండి. నాకు పంపించండి, వాట్సాప్లో పంపించండి, అయితే ఫోన్ చేసి మాట్లాడతాను. అలాగే గృహప్రవేశ ముహూర్తాలు కానీ, పెళ్లి ముహూర్తాలు కానీ, అనేక రకాలమైన మంచి ముహూర్తాలు కూడా మన ఆది ఆస్ట్రాలజీ తరపున నేను చేస్తూ ఉంటాను. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా చేయించుకోవాలనుకుంటే మన ఆది ఆస్ట్రాలజీని నన్ను సంప్రదించడం సరిపోతుంది. ఈ కింద స్క్రోల్ అవుతుంది కదా, ఆ నెంబర్ ఫోన్ చేయండి. సరే, ఇప్పుడు మనం మార్చి 9th నుంచి 15th వరకు సింహరాశి వారికి మీ రాశ్యాధిపతి అలాగే సప్తమాధిపతి అనేటువంటి రవిశనులు కలిసి సప్తమ భావంలో ఉన్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటేనంటే మంచివాడు కాదు, కానీ లగ్నాధిపతి సప్తమాధిపతి కలిసే వివాహ వేడుకల్లో మీకు తెలిసిన సంబంధం అవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ సప్తమాధిపతి సప్తమ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా ఆలస్యం అవ్వడానికి, వివాహం ఆలస్యం అవ్వడానికి కొద్దిగా అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. మీకు రావాల్సిన సొమ్ము, ధనము మీకు అన్నీ వచ్చి తీరతాయి. ఎందుకంటే కుజదృష్టి ద్వితీయ భావానికి ఉండడము, గురుదృష్టి ఉండడం వలన, సెకండ్ హౌస్ లార్డ్ కూడా మీకు బాగుండడం వలన ధనయోగం మీకు ఉంటుంది. కుటుంబంలో సఖ్యత, అభివృద్ధి, ఆదరణ ఎక్కువ మీకు. అలాగే గాయకులకు కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. వాళ్ళు చక్కగా పాటలు పాడుతూ మంచి సంగీత సాధన చేసుకుంటూ అద్భుతంగా ఉంటారు. సంగీతంలో ఉన్న వాళ్ళకు కూడా మంచి అద్భుతంగా ఉంది. ఏదేమైనా మీకు బాగా వాగ్దాటి ఎక్కువ ఉంది. అందుకనే మీ దాంట్లో యాస్ట్రాలజర్స్ కూడా చాలామంది ఉంటారు, జాతకాలు చెప్పేవాళ్ళు సింహరాశిలో వాళ్ళకు కూడా ధనయోగము అలాగే వాళ్ళ నేమ్ అండ్ ఫేమ్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ద్వితీయ భావంలో ఉన్నటువంటి కేతుతో కలిసిన చంద్రుడికి గురుదృష్టి ఉండడమే కారణం. అలాగే గురుదృష్టి కూడా 4th భావం ఉండడం వల్ల కంఫర్టబుల్నెస్ ఎక్కువ. శని చూస్తున్నప్పటికీ కూడా గురుదృష్టి ఉంది కాబట్టి ఎక్కువగా మీరు వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి చెప్పుకుందాము, వాళ్ళకి కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, కానీ ధనయోగం మాత్రం వచ్చి తీరుతుంది. అలాగే విద్యలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటూ ఉంటారు. విద్యలో సక్సెస్ అవుతారు. మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా చిన్న ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. మెడిసిన్స్ వాడతారు, కానీ ఆవిడ ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే గురుదృష్టి పర్ఫెక్ట్గా ఉండడం వల్లే. అలాగే పుత్ర సంతాన యోగము మీకు ఉన్నది ఈ వారంలో, కొంతమందికి ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి అభివృద్ధికరంగా ఉంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంటే ముందు చెప్పుకోవాల్సింది ఏంటంటే, మీరు సినిమా రంగంలో ఉన్న, టెలివిజన్ రంగంలో ఉన్న మీకు డెవలప్మెంట్స్ ఎక్కువ. ఎందుకంటే కుజుడు దృష్టి మీకు పంచమ స్థానానికి ఉండడం వల్లనే. అంతేకాకుండా మీకు ఈ మీకు రియల్ ఎస్టేట్ రంగం ఉంటుంది సరే, రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధికరంగా ఉండడము, అలాగే స్పెక్యులేషన్లోను, స్టాక్ మార్కెట్లోనూ కలిసి రావడము ఈ వారం రోజుల్లో మీకు జరగబోతున్నాయి. అదే కాకుండా సప్తమ స్థానంలో అంత అద్భుతం, అంటే సప్తమ స్థానంలో రవిశనులు అంత అద్భుతంగా మాత్రం ఏం లేరు. చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, భార్యాభర్తల విషయంలో మాత్రమే. అలాగే బిజినెస్లో కూడా కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏదేమైనా మీ రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో బుధుడితో కలిసిన, శుక్రుడితో కలిసిన రాహు మంచివాళ్ళ కాదు కదండి, కాదు. ఎందుకంటే అష్టమంలో బుధ శుక్రులు కాంబినేషన్ అంత అద్భుతంగా కాదు. శుక్రుడు కూడా అష్టమ స్థానంలో నీచస్థితిలోకి వెళ్ళిపోయాడు. నీచస్థితిలో అంటే వక్రగతిలో వెళ్ళిపోయాడు కాబట్టి మీ ఒక వే ఆఫ్ థింకింగ్ మారిపోతుంటుంది. చెడు అలవాటు, చెడు ప్రభావము, చెడు సావాసం అంటాం కదా, అటువంటి వాటిల్లోకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. అష్టమంలో శుక్రుడు, అష్టమంలో రాహు మంచివాడు కాదు. అష్టమంలో బుధుడు ఉన్నాడు, ద్వితీయ లాభాధిపతి అష్టమంలోకి వెళ్ళిపోతే ఇంకేముందండి, డబ్బులు లేకుండా ఉంటారు మీరు. దాని ఫైనాన్షియల్ స్టేటస్ చాలా కష్టంగా ఉంటుంది మీకు. కానీ గురుదృష్టి సప్తమం ద్వితీయ భావానికి ఉంది కాబట్టి మీకు వస్తుంది, డబ్బులు వస్తాయి. అయితే ద్వితీయాధిపతి బుధుడు అంత అద్భుతంగా లేరు. ఏదేమైనా
మీరు పుణ్యక్షేత్ర దర్శనం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విదేశాలు వెళ్ళడానికి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. స్టాంపింగ్ అవ్వలేకపోవడము, H1B వీసా రాలేకపోవడము, ఇటువంటివన్నీ కూడా కర్కాటక సింహరాశి వాళ్ళు మాత్రమే ఎదుర్కొంటూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే సింహరాశి వారికే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఫారిన్లో వెళ్ళడానికని, ఫారిన్లో ఉద్యోగాలు పోయి వెనక్కి వచ్చేయడము ఉంటారు కదా కొంతమంది. వాళ్ళు ఎక్కువగా సింహరాశి వాళ్ళు అయి ఉంటారు. అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా సింహరాశి వాళ్ళు తక్కువగా అంచనా వేయడానికి అవకాశాలు లేవు. ఎందుకంటే వాళ్ళకి దశమస్థానంలో గురుడు, లాభంలో కుజుడు వాళ్ళకి రక్షగా ఉంటారు. ఏదేమైనా శని సప్తమ స్థానంలో, రవిశని సప్తమంలో ఉన్నా, అష్టమ స్థానంలో 3 గ్రహాలు ఉన్నా సరే మీకు రాజయోగకారకుడు గురుడు దశమంలో ఉండడము, లాభస్థానంలో రాజయోగకారకుడు కుజుడు మీకు లాభంలో ఉండడమే మంచి అదృష్టం అండి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. దశమంలో ఉన్న గురుడు చాలా యోగాన్ని కలిగిస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నానండి, వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే, సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగస్తులకి, ఇలా ఏ ఫీల్డ్లో ఉన్నా సరే మీకు ఉద్యోగంలో భద్రత లేకపోయినా సరే ఉద్యోగ భద్రత వచ్చి తీరుతుంది. ఒక ఉద్యోగం పోయినా సరే ఉద్యోగం మరి ఎదురుగా రెడీగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గురుడు కాపాడుతాడు. ఎక్కడ ఏ రంగంలో ఉన్నా సరే గురుడు కాపాడుతూ ఉంటాడు. ముఖ్యంగా వేదశాస్త్ర పండితులకి చాలా బాగుంటుంది. అలాగే ఆస్ట్రాలజర్స్ దాంట్లో చాలామంది ఉన్నారు. వాళ్ళకి గురుడు, దశమ గురుడు బ్రహ్మాండంగా ఉంటాడండి. సామాన్యమైన ఫలితాలు ఏమో బ్రహ్మాండంగా ఇస్తాడు. కుజుడితో కలిసిన చంద్రుడు 9th and 10th డేట్స్లో లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు మాటల అత్యంత రాజయోగకారకుడు, భాగ్యాధిపతి లాభంలో ఉన్నాడు. అంటే మీ నాన్నగారికి బ్రహ్మాండంగా ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి వ్యాపార అభివృద్ధి చాలా చాలా బాగుంటుంది. వాళ్ళు అనుకున్న దానికంటే లాభాలు ఎక్కువ సంపాదిస్తారు. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కుజుడు కారకత్వం కదా, అద్భుతంగా వాళ్ళకి ఉద్యోగాలు పోతాయని భయపడాల్సిన అవసరం లేదు. పోయినా కూడా వెంటనే ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. మీ మెయిన్ దశలు ఉన్నాయి కదండి, మీ మెయిన్ జాతకంలో అది కాపాడుతూ ఉంటుంది. ఈ గోచారం అంటే చాలా సింపుల్గా మనం చెప్తాం అంతే, అంటే మీకు తెలుసుకోవడం కోసం. ఏదేమైనా రక్షగా గురు కుజులు ఉన్నారు. ధైర్యంగా ఉండండి. ప్రతి పనిలోనూ మీరు ముందంజలో ఉండండి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు పూజించడం వలన, అలాగే సూర్య భగవానుడి యొక్క ఆరాధన చేసుకోవడం వలన, శనీశ్వరుని పూజలు అభిషేకాలు చేసుకోవడం వలన అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. ముఖ్యంగా వివాది శుభకార్యాలు మీ ఇంట్లో జరగడానికి అవకాశాలు ఉంటాయి.